ఏది కూడా ఇక్కడ మనం చేతులతో తయారు చేయడం ఉండదు. కంప్లీట్ గా మన ఫ్యాక్టరీ నుంచి అవుట్ అండ్ అవుట్ ఫినిష్ తో వస్తుంది. సో కిచెన్ అనేది ఇక్కడ ఒక మీడియం సైజ్ కిచెన్ అని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంతకు ముందు చెప్పినట్లుగా అంటే విల్లా మొత్తం మీకు ఒకే వీడియోలో నేను సబ్మిట్ చేయలేనని చెప్పాను కదా. సో అందుకని కొంచెం మీకు వివరంగా చెప్పాలి అంటే ఒక కిచెన్ అండ్ బెడ్రూమ్ డివైడ్ చేస్తేనే మీకు బోర్ లేకుండా ఒక ఫ్యూ మినిట్స్లో దాని విశేషాలన్నీ, ఇంటీరియర్ డిజైన్ ఎలా చేశాము, అంటే ఏ మెటీరియల్ వాడాము, ఎంత బడ్జెట్ అయిందని మొత్తం వివరం చెప్పగలను. అందుకనే మీకు ఈరోజు మనం గచ్చిబౌలిలో చేసిన విల్లా ఏదైతే ఉందో ఆ విల్లాకు సంబంధించిన కిచెన్లోకి వచ్చాము. సో కిచెన్ అనేది ఇక్కడ సైజు ఒక మీడియం సైజ్ కిచెన్ అని చెప్పాలి. సో ఈ కిచెన్లో మనం ఎలా కంప్లీట్ చేసామంటే కంప్లీట్గా ఒక 10 feet హైట్ ఉంది. ఇది 10 feet హైట్లో ఇక్కడ లాఫ్ట్, సో మనం పుష్ బటన్ సిస్టమ్ తీసుకొని కంప్లీట్గా లాఫ్ట్ పొజిషన్ ఇక్కడ కంప్లీట్ చేసాము. సో ఇది పుష్ బటన్ సిస్టమ్, అంటే హ్యాండిల్ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ చిమ్నీకి అడ్డం రాకుండా మనం ఇట్లా ఏపీఎఫ్ పార్ట్ ఇట్లా తీసుకున్నాము. సో కంప్లీట్గా ఒకటే కాన్సెప్ట్ తీసుకొని హార్డ్వేర్ వచ్చేసరికి బ్లమ్ హార్డ్వేర్ తీసుకున్నాం. అండ్ సో ఇవన్నీ చూసారు కదా. సో జనరల్గా కట్లరీ అండ్ కప్ అండ్ సాసర్ అండ్ థాళీ ర్యాక్, సో అండ్ స్టోరేజ్ ర్యాక్, దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ గ్రానైట్ వచ్చేసరికి క్వార్జ్ తీసుకున్నాం, అంటే వైట్ పర్పుల్ క్వార్జ్ ఏదైతే ఉందో క్వార్జ్ ఫినిష్ తీసుకున్నాం. ఆ క్వార్జ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా డాడూ కింద తీసేసుకుని ఇక్కడ కంప్లీట్గా ఇది చిన్న మినీ డైనింగ్ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇక్కడ ఒక 3 feet స్పేస్ తీసుకున్నాం. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ చూడండి. సో కంప్లీట్గా ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇన్బుల్ట్ ఫ్రిడ్జ్ లాగా మనం ఇక్కడ కంప్లీట్గా చూపించేసాం. సో అదే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసరికి జస్ట్ వెనీషియన్ బ్లైండ్స్ తీసుకున్నాం వుడెన్ ఫినిష్లో. సో ఎందుకంటే క్లాత్ టైప్ తీసుకోలేదు. ఇదంతా స్టోరేజ్ ఒక లెక్క అయితే ఇది జస్ట్ మెయిన్ యూస్ఫుల్ ఏరియా కింద. మీరు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు వెట్ కిచెన్ గురించి తెలిసే ఉంటుంది కదా. సో వెట్ కిచెన్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇచ్చాం అనమాట. ఇక్కడ నుంచి వెట్ కిచెన్ ఇలా ఉంది. సో ఇక్కడ వాష్ ఉంది, కంప్లీట్గా ఇక్కడ వెట్ కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ ఉంది. అండ్ ఈ స్పేస్లో వచ్చేసరికి డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ మనం తీసుకోవచ్చు. కానీ ఈ విల్లాలో ఏంటంటే వాషింగ్ మిషన్కి పైన ప్రొవిజన్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్కి. అందుకని ఇక్కడ డిష్ వాషర్కి మాత్రం ఇచ్చాము ప్రొవిజన్. అండ్ ఇటు వస్తే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. కంప్లీట్గా అంటే అక్కడ పట్టని కిచెన్లో సంబంధించిన ప్యాంట్రీ స్టోర్ రూమ్ అంతా కూడా ఇక్కడ మనం ఇచ్చాం. కాకపోతే ఇక్కడ బాక్సెస్ టైపు క్లమ్జీగా లేకుండా జస్ట్ ప్లాంకింగ్ సిస్టమ్ ఇచ్చాం. అంటే ఒక ర్యాకింగ్ వస్తుంది, ప్లాంకింగ్ ఎక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మన టీంని పిలిస్తే మీకు ఏదైనా పెద్ద సైజు ఉన్నా కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది అండ్ వెట్ కిచెన్ సపరేట్గా ఉంది అండ్ కిచెన్ కూడా వచ్చింది. ఇది లైట్ సాటిన్ అండ్ మ్యాట్ ఫినిష్ కాంబినేషన్లో మనం ఈ ఫినిష్ తీసుకున్నాము. సో చూసారు కదా, ఇవి డైరెక్ట్గా మన ఫ్యాక్టరీ వీడియో చూసారు కదా మీరు. మన ఫ్యాక్టరీ నుంచి ఏది కూడా ఇక్కడ మనం చేతులతో తయారు చేయడం ఉండదు. కంప్లీట్గా మన ఫ్యాక్టరీ నుంచి అవుట్ అండ్ అవుట్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడంటూ మనం చేసేది ఏమైనా ఉందంటే అది కేవలం సైట్లో గ్రానైట్ మాత్రమే, అది కూడా క్వార్జ్ గ్రానైట్ తీసుకుంటాం. సో ఇంకా బిల్డర్ వచ్చేసరికి సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ అది ఫ్లోరింగ్ వరకు కంప్లీట్ చేసి ఇచ్చారు. సీలింగ్ అయితే మనం విల్లాల భాగంగా మనమే కంప్లీట్ చేసాము. సో ఇది కిచెన్ విశేషాలు చూసారు కదా. షింక్ అండ్ చిమ్నీ స్టవ్ దగ్గర నుంచి కంప్లీట్గా మోడ్యులర్ కిచెన్ అండ్ కొరియన్ టాప్, మన క్వార్జ్ టాప్ వరకు మొత్తం అంతా మనమే కంప్లీట్ చేసాం. సో మీకు ఎలా అనిపించింది ఈ కలర్ అండ్ కాంబినేషన్? సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ముందుగా డిజైన్ చేసుకోవాలి. ఈ పై నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మన మియాపూర్ షోరూంలో కలవగలిగితే అక్కడ మనం డిజైన్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అది విల్లా అయినా 3 BHK అయినా అపార్ట్మెంట్ అయినా ఏదైనా. సో ముందు మన డిస్కషన్ తర్వాత మన బడ్జెట్ మెటీరియల్ అన్నీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒక లిమిటెడ్ టైం తీసుకొని ఆ లిమిటెడ్ టైంతో మనం ముందుకెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీకు నచ్చినట్లయితే కనుక ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.